హలో ఎవ్రీవన్. జీప్యాట్ 2026 అప్లికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మంత్ జనవరి 12th వరకు అప్లై చేసుకోవచ్చు. థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఈ 2 ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే జీప్యాట్ స్కోర్ ఇస్ వ్యాలిడ్ ఫర్ 2 ఇయర్స్. అయితే ఈ వీడియోలో జీప్యాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ నుంచి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా జీప్యాట్ అనేది ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్. బీఫామ్ నుంచి ఎంఫామ్ చేయడానికి జీప్యాట్ క్వాలిఫికేషన్ ఈజ్ ఎసెన్షియల్. క్వాలిఫై అయిన వాళ్ళకి స్టైఫండ్ కూడా వస్తుంది. అయితే జీప్యాట్ అనేది ఇట్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ ఫార్మసీ. మనకి నెక్స్ట్ బీఫామ్ అయిన తర్వాత ఏ జాబ్కి అపీర్ అవ్వాలన్న గవర్నమెంట్ జాబ్స్కి మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ కానీ, ఎయిమ్స్ ఫార్మసిస్ట్ కానీ, డ్రగ్స్ ఇన్స్పెక్టర్ స్టేట్, సెంట్రల్, ఈ అన్ని ఎగ్జామ్స్ జీప్యాట్లానే సిమిలర్గా ఉంటాయి. సో అందుకనే నా సజెషన్ ఏంటంటే బీఫామ్ చదివే వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ జీప్యాట్ని అటెంప్ట్ చేస్తే మీకు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సబ్జెక్ట్ మీద కమాండ్ ఇవన్నీ వస్తాయి. గెటింగ్ టు ద ఎగ్జామినేషన్, ఆల్రెడీ నేను ఒక వీడియో ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి వీటన్నిటి గురించి చేయడం జరిగింది. ఎక్స్క్యూజ్ మీ. జీప్యాట్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఫాలో అవుతారు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ మెడికల్ సైన్సెస్ NBEMS వాళ్ళు కండక్ట్ చేస్తారు. అయితే 3 మేజర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి: ఫార్మస్యూటిక్స్, కెమిస్ట్రీ, ఫార్మకాలజీ. ఓవరాల్గా 125 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 125లో 38 క్వశ్చన్స్ ఫార్మస్యూటిక్స్, 38 కెమిస్ట్రీ, 28 ఫార్మకాలజీ. అంటే ఈ 3 సబ్జెక్ట్స్ నుంచి 104 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఈ 3 సబ్జెక్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, ఏది మీరు చదవాలి అని. ఏ సబ్జెక్ట్నైనా మాస్టర్ చేసే ముందు మీకు ఓవరాల్గా ఒక ఓవర్వ్యూ తెచ్చుకోవాలి ఆ సబ్జెక్ట్ మీద. ఇప్పుడు ఫార్మస్యూటిక్స్ అనుకోండి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ప్రిస్క్రిప్షన్, లాటిన్ టర్మ్స్, ఫార్మకోపియస్, ఇవన్నీ కలిపి ఒక టాపిక్లో చూసుకోవాలి. అంటే ప్రిస్క్రిప్షన్లో మీకు లాటిన్ వర్డ్స్ కొన్ని ఉన్నాయి, వాటి మీనింగ్స్ ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. అంటే మీనింగ్స్ అంటే సపరేట్గా చదవడం కాదు, మనం రెగ్యులర్గా యూజ్ చేసే వర్డ్సే అందులో ఉంటాయి. ఇప్పుడు చాలామందికి తెలిసింది మ్యానిక్యూర్ అండ్ పెడిక్యూర్. అమ్మాయిలకి చేతులు అవి బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేసుకునే మెథడ్నే మ్యానిక్యూర్ అని, కాళ్ళు క్లియర్ చేసుకునే దాన్ని పెడిక్యూర్ అంటారు. ఈ మ్యానిక్యూర్ అనేది మేనస్ అనే వర్డ్ నుంచి వచ్చింది. మేనస్ అంటే హ్యాండ్ అని అర్థం. ఈ మేనస్ నుంచి వచ్చిన వర్డ్లే మ్యానుఫ్యాక్చర్, మాన్యువల్, ఇవన్నీ ఆ వర్డ్ నుండి వచ్చినవి. అలానే పీడో నుంచి వచ్చింది లెగ్ అని అర్థం. పెడెస్ట్రియన్, ఈ వర్డ్స్ అని అలా వచ్చాయి. సో లాటిన్ వర్డ్స్ అనేవి సెపరేట్ వర్డ్స్ ఏవో కాదు, మనం రెగ్యులర్గా ఇంగ్లీష్లో వాడే వర్డ్సే, దాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. సో అవి ఆ లాటిన్ వర్డ్స్ అన్నిటి నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది అండ్ దెన్ ప్రిస్క్రిప్షన్ అంటే సూపర్స్క్రిప్షన్ ఏంటి, సబ్స్క్రిప్షన్ ఏంటి, ఇన్స్క్రిప్షన్ ఏంటి, ఇలా పార్ట్స్ ఆఫ్ ద ప్రిస్క్రిప్షన్, వీటి గురించి. అండ్ దెన్ ఫార్మకోపియస్. ఇప్పుడు రీసెంట్గా 10th ఎడిషన్ ఆఫ్ ఫార్మకోపియా 2026 మన January 2nd ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎడిషన్ ఏంటి, వేరియస్ ఎడిషన్స్ ఏంటి, ఇలా డీటెయిల్స్ తెలుసుకోవాలి. అండ్ దెన్ ఫార్మస్యూటిక్స్లో ఇంపార్టెంట్ థింగ్ డోసేజ్ ఫార్మ్స్, ట్యాబ్లెట్స్, క్యాప్సూల్స్, ఎమల్షన్స్, సస్పెన్షన్స్, అండ్ దెన్ స్టెరైల్ డోసేజ్ ఫార్మ్స్ అంటే ఇంజెక్టబుల్స్, ఆప్థాల్మిక్స్, ఇవన్నిటి గురించి తెలుసుకోవాలి. ఓవరాల్గా మీకు ఒక ఐడియా రావాలంటే ట్యాబ్లెట్స్ని ఏ మెథడ్ ద్వారా ప్రిపేర్ చేస్తారు, బ్లడ్ గ్రాన్యులేషన్, డైగ్రాన్యులేషన్, డైరెక్ట్ కంప్రెషన్, ఇట్లా. క్యాప్సూల్స్లో సాఫ్ట్ జిలాటిన్ క్యాప్సూల్స్, హార్డ్ జిలాటిన్ క్యాప్సూల్స్, ఇలాంటివన్నీ ఓవరాల్గా మీకు ప్రాసెస్ ఐడియా ఉండాలి. ఇవైన తర్వాత యూనిట్ ఆపరేషన్స్లో ఇంపార్టెంట్ స్టెప్స్, ఎక్విప్మెంట్, మెషినరీ, ప్రిన్సిపల్, ఇవి తెలుసుకోవాలి. వీటితో పాటు ఫిజికల్ ఫార్మసీలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఏంటి, లేదా కొన్ని స్పెషల్ లాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, వీటి గురించి ఇవన్నీ ఓవరాల్గా ఒక ఐడియా తెచ్చుకోవాలి. సో ఓవరాల్గా వీటితో పాటు క్యాలిక్యులేషన్స్ కూడా చూసుకోవాలి ఫార్మస్యూటిక్స్లో. అంటే ఆల్కహాల్ డైల్యూషన్ కానీ, సపోజిటరీస్లో డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ కానీ, ఎలిగేషన్ మెథడ్, ఇలాంటి క్యాలిక్యులేషన్ కూడా చూసుకోవాలి. సో ఓవరాల్గా ఫార్మస్యూటిక్స్లో ఇవి మీరు కవర్ చేయాల్సినవి. నెక్స్ట్ వన్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో మనకి ఇనార్గానిక్, ఆర్గానిక్, అనలిటికల్ కెమిస్ట్రీ ఉంటాయి. ఇనార్గానిక్లో సింపుల్గా మీకు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది లిమిట్ టెస్ట్. ఓవరాల్గా లిమిట్ టెస్ట్లు ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, ఎలా టెస్ట్ చేస్తాం, సరిపోతుంది. అండ్ దెన్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో మీకు యాక్వియస్, నాన్ యాక్వియస్ టైట్రేషన్స్ ఉంటాయి. యాక్వియస్లో టైప్స్ ఏంటి, న్యూట్రలైజేషన్ ఏంటి, కాంప్లెక్సోమెట్రీ ఏంటి, ప్రెసిపిటేషన్ ఏంటి, రెడాక్స్ ఏంటి, వాటిలో మెథడ్స్, యూజ్ చేసే ఇండికేటర్స్, ఇవి ఓవరాల్గా తెలుసుకోవాలి. మోస్ట్ ఆఫ్ దెమ్ వీటి మీదే క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ దెన్ అనలిటికల్ కెమిస్ట్రీలో మనకి ఇంకా ఉన్నవి ఏంటి అంటే స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ. ఈ స్పెక్ట్రోస్కోపీలో మీకు యూవీ, విజిబుల్, NMR, మాస్, మేజర్ టెక్నిక్స్, ప్రిన్సిపల్, ఇన్స్ట్రుమెంటేషన్ పారామీటర్స్, అప్లికేషన్, ఇవి కరెక్ట్గా తెలుసుకుంటే సరిపోతుంది.
సారీ. అండ్ దెన్ క్రోమటోగ్రఫీ. అగైన్ క్రోమటోగ్రఫీలో మీకు ఓవరాల్గా టైప్స్ ఏంటి, ఎలా చేస్తారు అంటే హెచ్పిఎల్సి, గ్యాస్ లాంటివి ఇన్స్ట్రుమెంటేషన్ పారామీటర్స్ కూడా తెలుసుకోవాలి. సో ఇనార్గానిక్ కెమిస్ట్రీలోనేమో లిమిట్ టెస్ట్లు అవన్నీ చదువుకోవాలి. అనలిటికల్ కెమిస్ట్రీలో వాల్యూమెట్రిక్ అనాలిసిస్, స్పెక్ట్రోస్కోపీ, క్రోమటోగ్రఫీ చదువుకోవాలి. అండ్ దెన్ ఇంకా ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మీకు ఇనార్గానిక్ డ్రగ్స్ లిస్ట్ ఉంటుంది. అంటే డెంటల్ ప్రోడక్ట్స్ ఏంటి, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఏజెంట్స్ ఏంటి, మెడికల్ గ్యాసెస్ ఏంటి వాడతారు, అండ్ దెన్ హిమాటినిక్స్ ఏంటి, టాపికల్ ఏజెంట్స్ ఏంటి, బ్రీఫ్గా వాటి పేర్లు ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. సో ఇది ఓవరాల్గా అనలిటికల్ కెమిస్ట్రీ అండ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ చదువుకుంటే సరిపోతుంది. ఆర్గానిక్ అండ్ మెడిసినల్ కెమిస్ట్రీ ఉన్నాయి. ఆర్గానిక్ మెడిసినల్ కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ కాంప్లికేట్ చేయకుండా సింపుల్గా అర్థం చేసుకోవాలి. మనకి వేరియస్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆల్కేన్స్ చదువుతారు. ఆల్కేన్స్లో ది క్యారెక్టరిస్టిక్ రియాక్షన్ ఈజ్ ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. అర్థం చేసుకోవాలి ఎందుకు ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్ అంటే ఫ్రీ రాడికల్స్ కమ్ విత్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అంత ఎనర్జీ ఉంటే కానీ ఆ ఆల్కేన్ సాచురేటెడ్ బాండ్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు. అందుకు ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్స్ కావాలి. అరోమేటిక్ కాంపౌండ్స్ అనుకోండి, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎలక్ట్రోఫైల్స్ వస్తాయి, సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అలానే కార్బనైల్స్ అనుకోండి, న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. ఇలాగ క్యారెక్టరిస్టిక్ రియాక్షన్స్ తెలుసుకుంటూ అండ్ దెన్ SN1, SN2, E1, E2 ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్, వీటి మెకానిజమ్స్, ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకోవాలి. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో వీటితో పాటు నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి. నేమ్డ్ రియాక్షన్స్ కూడా యూనిట్ టు గో త్రూ ఇట్. ఎగ్జామినేషన్లో అవి కూడా అడుగుతున్నారు. అండ్ దెన్ ఫైనల్ పార్ట్ ఈస్ ఫార్మకాలజీ. ఫార్మకాలజీ అంటే అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథోఫిజియాలజీ, ఫార్మకాలజీ కలిపే చదువుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు సిస్టమ్స్ తీసుకోండి. అనాటమీ, ఫిజియాలజీలో మీరు కార్డియోవాస్కులర్ సిస్టమ్ చదివితే దాని రిలేటెడ్ డిసీజెస్ మీద ఐడియా తెచ్చుకొని డ్రగ్స్ చదువుకుంటే ఓవరాల్గా ఇది కంప్లీట్ అవుతుంది, మీకు కంప్లీట్ కమాండ్ వస్తుంది. అలానే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మేజర్గా చదువుకోవాల్సిన సిస్టమ్స్ కార్డియోవాస్కులర్ సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, అటానమిక్ నర్వస్ సిస్టమ్, కీమోథెరపీ, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అండ్ రెస్పిరేటరీ డ్రగ్స్. ఈ టాపిక్స్ అనాటమీ ఫిజియాలజీ కానీ, ప్యాథోఫిజియాలజీ కానీ, ఫార్మకాలజీ కానీ చూసుకోవాలి. మేజర్గా కేడి త్రిపాఠీస్ ఒక చిన్న క్లాసిఫికేషన్ బుక్ వస్తుంది. ఆ బుక్లో ఉన్న డ్రగ్స్ అన్ని మీరు కరెక్ట్గా నేర్చుకుంటే డైరెక్ట్ డ్రగ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సో ఫార్మకాలజీ, అనాటమీ, ఫిజియాలజీ ఈ టాపిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. యాజ్ ఐ టోల్డ్ యూ, మేజర్గా ఈ 3 సబ్జెక్ట్స్ నుంచే అవుట్ ఆఫ్ 125, 104 క్వశ్చన్స్ ఇస్తారు. ఇది స్టాండర్డ్ ప్యాటర్న్ కాబట్టి ముందుగా వీటి మీద కమెంట్ తెచ్చుకోండి. ఆల్ ది బెస్ట్.